Hello aspirants, welcome to AKSIAS Academy Daily Current Affairs. So నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో 6% ఆఫ్ ఈక్వలైజేషన్ ట్యాక్స్ అని ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ మీద మన దేశంలో పనిచేస్తూ విదేశాల నుంచి వచ్చినటువంటి కంపెనీల మీద వేశారనమాట. అంటే గూగుల్ లాంటి కంపెనీస్ మీద. సో దీనికి సంబంధించి ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అంటే చట్టాలకు ఏమి చేంజెస్ చేసినట్టుగా అయితే నాకు గుర్తులేదు. సో ఇది జనరల్గానే పెట్టారు లైక్ ఏన్ ఎడిషనల్ ట్యాక్స్. సో అందులో భాగంగా మనం చూసుకుంటే ఇది తప్పే. అంటే ఇందులో ట్యాక్స్ క్రెడిట్ అనేటటువంటిది ఏం రాదు. అంటే ఇక్కడ ట్యాక్స్ తీసుకోవడం వల్ల డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్లో అక్కడికి వెళ్ళి క్రెడిట్ తీసుకోవడానికి ఇది వేసేదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లాంటిది. సో జనరల్గా డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ ట్రీటీ ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ మీద తీసుకుంటారు. సో కాబట్టి ఇదేమి అది దానికి అగ్రీ కాదు. సో బోత్ ఆర్ రాంగ్. ఆన్సర్ ఈజ్ నైదర్ వన్ నాట్. ఇంక ఈరోజు కాన్సెప్ట్ న్యూస్ పేపర్లో యూట్యూబ్లో ఎరగదీసేస్తున్నారు ఈ కాన్సెప్ట్ని. బట్ ఇందులోంచి మనం రైట్ టు రిలీజియన్ అనేటటువంటి కాన్సెప్ట్ని అర్థం చేసుకోవచ్చు. ఒక పిల్లాడు, ఒక స్కూల్ స్టూడెంట్, చిన్నపిల్లాడు, ఒక 4th క్లాస్ ఎంతో చదువుతూ ఉండొచ్చు. కొంపల్లిలో హైదరాబాద్లో ఒక స్కూల్లో అయ్యప్ప స్వామి మాల వేసుకొని వెళ్ళినందుకు ఆ పిల్లోడిని స్కూల్ నుంచి పంపించేశారు. సో దానికి సంబంధించి తల్లిదండ్రులు, ఆ పిల్లడికి సంబంధించినటువంటి రిలేటివ్స్, అయ్యప్ప భక్తులు వచ్చి అక్కడ గొడవ చేశారు. అది వేరే విషయం. బట్ మీడియాలో చూపించేటటువంటి ఎల్లో జర్నలిజంని కాసేపు పక్కన పెడితే ఈ కాన్సెప్ట్ని కలెక్టివ్ రైట్స్ వర్సెస్ ఇండివిజువల్ రైట్స్ అనేటటువంటి కోణంలో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. స్కూల్లో యూనిఫామ్ ఎందుకు వేస్తారు సాధారణంగా? పిల్లలందరికీ కూడా ఒకే రకమైనటువంటి సమభావన కలగాలి. అంటే ఈక్వాలిటీ అనేటటువంటి కాన్సెప్ట్ వాళ్ళ మైండ్లోకి రావాలి. 1. 2, ఈ ఈక్వాలిటీ మైండ్ సెట్ రావడానికి స్కూల్ యూనిఫామ్ అనే ఒక కాన్సెప్ట్ని ప్రవేశపెడుతుంది. దీన్ని కలెక్టివ్ రైట్స్ ఆఫ్ ద స్కూల్ అని అంటాం. ఆ స్కూల్కి, ఆ స్టూడెంట్స్కి సంబంధించి కలెక్టివ్ రైట్స్గా తీసుకుంటారు. కానీ ఒక పిల్లవాడు తనకి సంబంధించినటువంటి రిలీజియస్ ఫెయిత్ని బయటికి చూపించడం అనేటటువంటిది కూడా ఆర్టికల్ 25 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి రైట్ టు రిలీజియన్, ఫెయిత్ ఇందులో భాగంగా ఉంది. సో కాబట్టి మన ఫెయిత్ని చూపించడం అనేటటువంటిది కూడా రైట్ అవుతుంది. ఇది ఇండివిజువల్ రైట్ అవుతుంది. సో ఒక వ్యక్తి తాలూకా ఇండివిజువల్ వ్యక్తిగతమైనటువంటి ప్రాథమిక హక్కుకి స్కూల్లో సమభావన తీసుకొచ్చేటటువంటి ఈక్వాలిటీ, కలెక్టివ్ రైట్స్కి మధ్య క్లాష్ వచ్చినప్పుడు ఏది ప్రివేల్ అవుతుంది అనేటటువంటి అంశమే ఇది. అయితే భారతదేశం కానటువంటి దేశాల్లో ఇలాంటి రూల్స్ ఉన్నాయని అనుకుంటే తజికిస్తాన్, జర్మనీ, ఇంకా చాలా యూరోపియన్ కంట్రీస్లో ముస్లింలు హిజాబును ధరించడం అనేటటువంటిది స్కూల్స్లో అలౌ చేయట్లేదు. కానీ ఆ దేశాలలో 95% వరకు కూడా ముస్లిమ్స్ పాపులేషన్ ఉంది. తజికిస్తాన్ చూసుకుంటే 90-95% ముస్లిం పాపులేషన్ ఉంటుంది. సో ఆ దేశాలు అలౌ చేసినాయి కాబట్టి దేశంలో రూలింగ్లో ఉండేటటువంటి వ్యక్తులు కూడా ఒకే రిలీజియన్కి సంబంధించిన వ్యక్తులు కాబట్టి అక్కడ పెద్దగా రిలీజియస్ ఫైట్స్ రావు. కానీ భారత్ లాంటి మల్టీ రిలీజియస్ సొసైటీ, ప్లూరలిస్టిక్ సొసైటీలో సెన్సిటివిటీ టువర్డ్స్ రిలీజియన్ కనుక లేకపోతే ఇట్లాంటి గొడవలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇది గతంలో కర్ణాటకలో హిజాబ్ కాంట్రవర్సీ కానీ, కేరళలో అనేక రకాలైనటువంటి కాంట్రవర్సీస్ వచ్చాయి. ఈవెన్ IIT JEE ఎగ్జామ్ రాసేటప్పుడు. సో ఇలా అనేకం వస్తాయి. అయితే భారతదేశంలో సెన్సిటివిటీ టువర్డ్స్ రిలీజియన్ ఫాలో అవుతున్నామా? ఎందుకంటే ప్రతిదాన్ని రూల్ ప్రకారం చూస్తే వర్కౌట్ అవ్వదు. అంటే ఇప్పుడు ప్రతిదాన్ని రూల్ ప్రకారం చూడాలని అనుకుంటే మనందరం ఐడియల్ పీపుల్ అవ్వాలి. అంటే అంత ఆదర్శవంతులమా? సమాజం అంత ఆదర్శవంతంగా ఉందా? సో చాలా చోట్ల సెన్సిటివిటీ అనేటటువంటిది భారతదేశంలో కామన్ సెన్స్ అండ్ సెన్సిటివిటీని ఉపయోగించాలి. సో దీనికి సంబంధించి ఈరోజు క్లాస్లో మనము అసలు ఏం జరిగింది ఈ పర్టికులర్ ఇష్యూలో, మనం ఎక్కడ ఎగ్జామినేషన్ కోసం బ్రేక్ తీసుకోవాలి అనేది ఆలోచిద్దాం. ముందుగా ఒక స్టూడెంట్ ఢిల్లీ వర్డ్ పబ్లిక్ స్కూల్ కొంపల్లిలో ఆయన అయ్యప్పమాల వేసుకొని, బట్టలు వేసుకొని బస్సులో వ్యాన్లోంచి దిగాడు. దిగగానే స్కూల్ నుంచి వెనక్కి పంపించారు. కానీ ఆ అబ్బాయి అడిగిన ప్రశ్న, నేను ఏ తప్పు చేశాను అన్నాడు. ఇప్పుడు మీరు ఒక చిన్న పిల్లాడి దగ్గరికి వెళ్ళి సెక్యులరిజం, కమ్యూనలిజం ఇలాంటివి చెప్పారనుకోండి, ఉన్న బుర్ర పాడైపోతుంది వాడికి. సో ఆబ్వియస్గా పిల్లలకు సెక్యులరిజం గురించి కానీ, రిలీజియస్ ఫెయిత్స్ గురించి కానీ, ఫండమెంటల్ రైట్స్ గురించి కానీ, ఇంకా అదర్ థింగ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ కానీ ఇవేమీ వాళ్ళకి తెలియదు. సో ఇలా తెలియనటువంటి సందర్భాల్లో ఒకవేళ మనమే సెన్సిటివిటీ టువర్డ్స్ రిలీజియన్ అండ్ సొసైటీ అండ్ టువర్డ్స్ కిడ్ని మర్చిపోతున్నామా అనే ఒక ప్రశ్న కూడా ఇందులోంచి వస్తుంది. ఎందుకంటే పిల్లలకి తెలియనటువంటి అంశాలను వాళ్ళ బ్రెయిన్లో పెట్టి వాళ్ళు విపరీతంగా ప్రెషర్ చేయడం అనేటటువంటిది కూడా కరెక్ట్ కాదు కదా. కానీ దీని గురించి లోతుగా కనుక మనం ఆలోచిస్తే స్కూల్ మేనేజ్మెంట్ ఏమంటది? వైలేషన్ ఆఫ్ డ్రెస్ కోడ్ పాలసీ అంటది. ఈ వైలేషన్ ఆఫ్ డ్రెస్ కోడ్ పాలసీ అనేటటువంటిది ఒక స్కూల్కి మాత్రమే రాలేదు. ఈ వైలేషన్ ఆఫ్ డ్రెస్ కోడ్ పాలసీ మీద అనేక హైకోర్టులు డెసిషన్స్ ఇచ్చాయి, ఇంక్లూడింగ్ ద కర్ణాటక హైకోర్టు.
హిజాబ్ కాంట్రవర్సీ వచ్చినప్పుడు కర్ణాటక హైకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్, రిలీజియస్ సింబల్ని స్కూల్స్లో ప్రదర్శించరాదు, దట్ ఈస్ అగైన్స్ ద కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఆర్ రిలీజియస్ రైట్స్, ఇలాంటి డెసిషన్స్ ఉన్నాయి. సో అయితే హిందూ గ్రూప్స్ ఏమంటారంటే బేసికల్గా స్కూల్స్ యాక్షన్స్ ఆర్ డిస్క్రిమినేటరీ, లీగల్ యాక్షన్ తీసుకోవాలి, అలాగే సప్రెషన్ ఆఫ్ హిందూ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటి వాటి మీద వాళ్ళు గొడవ చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు రిలీజియన్ మధ్య గొడవలు జరిగేటటువంటి, అంటే బయటికి జరగకపోవచ్చు, లీగల్గా అట్లీస్ట్ రిలీజియస్ ఫెయిత్స్ మీద క్వశ్చన్స్ అనేటటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు సింపుల్గా చూడండి, క్రిస్టియన్ స్కూల్స్ ఉన్నాయి. నేను చాలా న్యూట్రల్గానే చెప్తాను, నేను దేనికి బయాస్డ్గా చెప్పట్లేదు. మళ్ళీ కిందన దిక్కుమాల మెసేజ్లు పెట్టమాకండి, ఇవి అవి అని చెప్పేసి ఆ రిలీజియన్ గొడవలు వద్దు. ఏది ఆలోచించినా రూల్ ప్రకారం హేతుబద్ధంగా ఆలోచించాలి. సో నా పాయింట్ ఏంటంటే, రిలీజియస్ స్కూల్స్ లాంటివి కొన్ని స్కూల్స్ ఉన్నాయి. ఉదాహరణకి క్రిస్టియన్ స్కూల్స్ ఉంటాయి. క్రిస్టియన్ స్కూల్స్లో సండే పూట స్టూడెంట్స్ హిందువా ముస్లిమా క్రిస్టియన్ అనేది పక్కన పెడితే క్యాండిల్స్ వెలిగించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో హిందూ స్టూడెంట్స్తో కూడా క్యాండిల్ వెలిగిస్తారు. మరి ఇది రిలీజియస్ ప్రాక్టీసెస్కి వ్యతిరేకం కదా. సో మరి దీన్ని అన్ని రిలీజియస్ సంఘాలు, హైకోర్టులు, ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయా? చూసి చూడనట్టు వదిలేస్తున్నాయా? సో అలాగే చాలా చోట్ల మీరు చూడండి, పాలిటీషియన్స్ సభల్లో ప్రసంగించేటప్పుడు ముస్లిమ్స్ ఇలాంటి సభలకి వెళ్ళినప్పుడు స్కల్ క్యాప్ పెడతారు. కొంతమంది హిందూ పాలిటీషియన్స్ ఉన్న స్కల్ క్యాప్ పెడతారు. మరి హిందువులు స్కల్ క్యాప్ పెట్టించుకోవట్లేదా? మరి ఇదే వేరే రిలీజియన్స్కి చేస్తే వాళ్ళు ఒప్పుకుంటున్నారా? సో దేశంలో మత సామరస్యం అనేటటువంటిది సన్నగిల్లినప్పుడే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకు కూడా ఓవర్గా హైపర్గా రియాక్ట్ అవుతూ ఉంటాం. సో ఒక రిలీజియన్ మరొక రిలీజియన్తో కలిసి ఉండగలదు అని ప్రపంచానికి నిరూపించిన ఏకైక దేశం అనేది, ఇది మర్చిపోకూడదు. మళ్ళీ మీరు సెక్యులర్వాది, మీరు హిందువులకు వ్యతిరేకం కాదు, హిందువులకు వ్యతిరేకము ఇట్లాంటివి అనమాకండి. మీకన్నా ఎక్కువ పెద్ద హిందువుని నేను, ఎందుకంటే ఐ హావ్ రెడ్ భగవద్గీత, రామాయణ, మహాభారత ప్రతిరోజు చదువుకుంటూనే ఉంటాను నేను. ఓకే, సో థింగ్ ఏంటంటే ఇక్కడ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఫర్ కిడ్స్ ఆర్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇలాంటి వాటి పట్ల మనము రిజిడ్ రూల్స్ అప్లై చేస్తున్నాం ఆ సొసైటీలో అనేది చూడాలి. మీరు సింపుల్గా చూడండి, ఒక ముస్లిం అమ్మాయి హిజాబ్ కట్టుకొని క్లాస్ రూమ్కి వచ్చింది. ఏంటి ప్రాబ్లం నాకు అర్థం కాలేదు. ఒక చిన్నపిల్లాడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు, సరదాగా, భక్తి అనేది కూడా ఆ పిల్లోడికి తెలియదు. స్కూల్కి వచ్చి కూర్చున్నాడు. ఏం పోయింది మీ సొమ్ము? నాకు అర్థం కావట్లేదు అసలు. పక్కన ఎవరో చికెన్ తింటారు సార్, వాళ్ళు ఇబ్బంది పడతారు సార్, ఏమి ఇబ్బంది పడరు. భక్తి అనేటటువంటిది మనసులో ఉండాలి. ఏం అయ్యప్ప స్వామి మాల వేసుకొని మటన్ కొట్టేటటువంటి వ్యక్తులు లేదా, అది వాళ్ళు వృత్తిగా భావిస్తారు, అదేం తప్పు కాదే. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ వచ్చేటప్పుడు సెన్సిటివిటీ టువర్డ్స్ ద రిలీజన్ అనేటటువంటి దాన్ని చూడాలి ఎప్పుడు కూడా. ముఖ్యంగా కోర్టులు కూడా దీనికి రిజిడ్ రూల్స్ని అప్లై చేయడము, కాన్స్టిట్యూషన్లో ఎక్కడెక్కడో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ని తీసుకొచ్చి పిల్లల మీద ఆపాదించడం, ఇవన్నీ కరెక్టేనా సొసైటీలో? ఎటుపోతున్నాం మనం అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. పిల్లోడికి అవన్నీ తెలుస్తాయా? సుప్రీంకోర్టులో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 25 to 28 ఇవన్నీ తెలుస్తాయా ఆ చిన్నపిల్లోడికి? లేదు కదా. సో అతని మీద మనం ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాం ఈ రకమైనటువంటి విషయాలను తీసుకొచ్చి? సో ఇవి కూడా మనం ఆలోచించాలి. అలాగే బ్రాడర్ కాన్సెప్ట్గా మనం తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే 2022లో మనకి హిజాబ్ కాంట్రవర్సీ ఇన్ కర్ణాటక వచ్చింది. ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో హిజాబ్ని బ్యాన్ చేశారు, కానీ తర్వాత సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. సో హిందూ గ్రూప్స్ ఇప్పుడు ఏమంటాయంటే, హిజాబ్స్ వేసుకొని కాలేజీలకు వెళ్తే తప్పులేంది, అయ్యప్ప మాల వేసుకొని వెళ్తే తప్పేముంది? కరెక్టే వాళ్ళ క్వశ్చన్ కూడా. ఏం తప్పు ఉంది అందులో? ఇప్పుడు అలా అనుకుంటే పిల్లలు బొట్టు పెట్టుకొని వెళ్తారండి, బొట్టు తీసేయండి అంటే వాడిష్టం. అది అదేదో సినిమాలో ఉంటుంది కదా, నా కాలు ఈ కాలు నా కాలు, ఈ కాలు నా కాలు మీద వేసుకున్నాను అన్నట్టు, నా నుదురు నా ఇష్టం, నా బొట్టు నేను పెట్టుకున్నాను అంటారు. సో వాట్ కైండ్ ఆఫ్ ఆన్సర్ వీ కెన్ గివ్ టు దాట్? సో ఇఫ్ యూ బ్రింగ్ ఐడియల్ రూల్స్ ఫర్ అన్ అన్ఐడియల్ సొసైటీ, నథింగ్ విల్ వర్క్అవుట్. డెఫినెట్గా మన సొసైటీ అన్ఐడియల్లే, ఐడియల్ సొసైటీ ఏం కాదే. సో ఇలాంటి చోట్ల మనం ఐడియల్ రూల్స్ని పెట్టాలని అనుకుంటాం. అరే చిన్నపిల్లోడు ఒక డ్రెస్ వేసుకొని వస్తే అతను విడిగా కూర్చోబెడితే, ఆ రోజు అంబేద్కర్ గారికి జరిగినటువంటి డిస్క్రిమినేషన్కి ఈ రోజు ఇక్కడ మనం చేస్తున్నటువంటి డిస్క్రిమినేషన్కి వాట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ దట్ వీఆర్ మేకింగ్ ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ కాన్స్టిట్యూషన్ ఫర్ 75 years by putting fundamental rights and by putting universal adult franchise for a successful 75 years of democracy. ఏ రకమైన చేంజ్ని చూపిస్తున్నాం మనం? ఏం లేదే మార్పు. సో కాబట్టి హిందూ గ్రూప్స్ ఇప్పుడు డబుల్ స్టాండర్డ్స్ అని అంటున్నారు. అలాగే హిజాబ్స్ని ఎందుకు అలౌ చేశారు, హిందూ ప్రాక్టీసెస్ని ఎందుకు అలౌ చేయట్లేదు? దట్స్ ఎ రైట్ క్వశ్చన్. నిజంగా అది కరెక్ట్ క్వశ్చనే. సో దీనికి ఆన్సర్ చెప్పాలి స్కూల్స్ కూడా. అలాగే బ్యాలెన్సింగ్ ఇన్స్టిట్యూషనల్ పాలసీస్, ఎస్ స్కూల్స్కి కొన్ని విధానాలు ఉంటాయి, ఉండడంలో తప్పలేదు. అలాగే ఇండివిజువల్కి రిలీజియస్ ఫ్రీడమ్ అనేటటువంటిది ఉంటుంది. ఒక వ్యక్తికి తనకి సంబంధించినటువంటి రిలీజియస్ ఫ్రీడమ్ అంటే మతపరమైనటువంటి స్వేచ్ఛ,
ఏమండి రామానుజన్కి లేదని అనుకుంటే ఆక్స్ఫర్డ్ కన్నా గొప్పలం అండి మనం. రామానుజన్ గారు ఆక్స్ఫర్డ్ వెళ్ళి ఇన్ఫినిటీ వీటికి కనుక్కునేటప్పుడు ఆయన ప్రతిరోజు కూడా దేవి పూజ చేసేవాడు. ఆక్స్ఫర్డ్లో ఎవడో అడ్డుకోలేదే దాన్ని. ఆయన అక్కడికి వెళ్ళి నాన్ వెజ్ తినేవాడు కాదు, దానికి ఏమి ఆక్స్ఫర్డ్ వాళ్ళు అడ్డుకోలేదే. ఆయన నుంచి ఎంత జ్ఞానం వస్తుందో గ్రహించి మన దేశం రామానుజుని చూపించిన దానికన్నా ఎక్కువగా చూపించింది అక్కడ ఉన్నటువంటి బ్రిటన్. మనం ఆ రకంగా చేస్తున్నామా మన దేశంలో? ఇంకా పిల్లల మీద కూడా మన తాలూకా మతోన్మాదాలు రుద్దుతున్నాం కదా. సో కాబట్టి ఇది కూడా గ్రహించాలి. అలాగే ఇన్క్లూజివ్ ప్రాక్టీసెస్. దేశం ఖచ్చితంగా వేరే దేశాలతో భారతదేశాన్ని పోల్చలేము. మీరు ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి జడ్జిమెంట్ని, బ్రిటన్లో ఉన్న జడ్జిమెంట్ని, తజికిస్తాన్లో ఉన్నటువంటి జడ్జిమెంట్ని ఇక్కడికి తీసుకురాకండి. ఎందుకంటే ఆ సమాజాలు వేరు, ఈ సమాజం వేరు. భారతదేశం అనేటటువంటిది బహుళత్వం కలిగినటువంటి సమాజము. ఎన్నో వర్ణాలు, వర్గాలు, భాషలు, ప్రాంతాలు, ఎన్నో మతాలు, కులాలు ఇన్ని కలిసి ఒక దేశంగా ఏర్పడినటువంటి దేశం ఇది. సో కాబట్టి యూ కాంట్ కంపేర్ అన్ యాపిల్ విత్ అన్ ఆరెంజ్. యూ కెనాట్ కంపేర్ ఇండియా విత్ అనదర్ కంట్రీ బికాస్ దెర్ ఈజ్ నో కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ కెన్ రిప్రజెంట్ సిమిలారిటీ టు ఇండియా. సో ఇది మనం గుర్తించాలి. అయితే దీనికి సంబంధించి బాంబే హైకోర్టు ఒక 9 మంది పిల్లలు ఈ హిజాబ్స్ వేసుకోవడం అనేటటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నాము, మేము స్కూళ్ళల్లో మమ్మల్ని హిజాబ్కి పర్మిట్ చేయండి అంటే బాంబే హైకోర్టు దాన్ని కొట్టేసి ఏం చెప్పింది, స్కూల్స్కి మెయింటైనింగ్ యూనిఫార్మిటీ అంటే సమానత్వం అనేటటువంటిది మెయింటైన్ చేయడం అనేటటువంటి స్కూల్కి ఇవ్వబడినటువంటి హక్కు. కాబట్టి ఈ డ్రెస్ కోడ్ అనేటటువంటిది లార్జర్ అకాడమిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మనం తీసుకొస్తున్నాం. కాబట్టి హిజాబులు వేసుకోవడం అనేటటువంటిది స్కూల్లో అలౌ చేయాల్సిన అవసరం లేదని బాంబే హైకోర్టు చెప్పింది. ఈ కోర్టు తీర్పుని కనుక మనం ఆధారంగా చేసుకుంటే స్కూల్ వాళ్ళు చేసింది కరెక్టే. కానీ ఈ తీర్పు మీద అనేక సంచలనమైనటువంటి అంశాలు బయటకు వచ్చాయి. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పుని పూర్తిగా అంగీకరించలేదు, వ్యతిరేకించింది. అలాగే కర్ణాటక గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, కర్ణాటక ప్రభుత్వం హిజాబ్స్ అనేటటువంటివి అంటే ఇలా తలకి చుట్టుకుంటారు ముస్లిమ్స్, ఇంకా ఇతర రిలీజియన్స్లో కూడా ఉన్నాయి, దాన్ని బ్యాన్ చేశారు. దీనికి లీగల్ బేసిస్ కూడా ఏం చెప్పిందంటే, కర్ణాటక ఎడ్యుకేషన్ యాక్ట్ 1983 సెక్షన్ 133 క్లాజ్ 2 ప్రకారం స్టేట్ టు ఇష్యూ డైరెక్టివ్స్ ఫర్ స్కూల్స్ టు ఫాలో. అంటే స్కూళ్ళల్లో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్కి ఏ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలనేటటువంటి దానికి వాళ్ళు చట్టం తెచ్చారు. అక్కడ యూనిఫామ్స్ అనేటటువంటిది వాటిని మ్యాండేటరీ చేశారు 2013లో. అలాగే దీన్ని లేటెస్ట్ డెసిషన్కి అటాచ్ చేసింది. కోర్టుకి పరిధిలోకి వెళ్ళింది. కానీ కోర్టులు కూడా ఏం చెప్పాయంటే, హిజాబ్ వేసుకోవడం అనేటటువంటిది అకార్డింగ్ టు ఖురాన్ ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ థింగ్, ఇట్ ఈస్ ఓన్లీ ద వాలంటరీ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద ఉమెన్. అంటే ఉమెన్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, అక్కర్లేదు అనుకుంటే మానేయచ్చు. సో మ్యాండేటరీ ప్రొవిజన్ కాదు కాబట్టి దీన్ని స్కూల్లో అలౌ చేయాల్సిన అవసరం లేదని బాంబే హైకోర్టు తీర్పిచ్చింది. దాని తర్వాత మీరు ఇక్కడ కనుక చూస్తే హిజాబ్ అనేటటువంటిది ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కాదు. కానీ ఇప్పుడు అయ్యప్పమాల ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్. అయ్యప్పమాల వేసుకున్నటువంటి వ్యక్తులకు తెలిసే ఉంటుంది, 42 రోజులు 41 రోజులు మాల వేసుకుంటారు. అందులో నల్ల దుస్తుల్ని మాత్రమే ధరిస్తారు, వేరే దుస్తుల్ని ధరించరు. మటన్, చికెన్ అవి తినరు, కాళ్ళకి చెప్పులు వేసుకోరు, గురుస్వామి అయితే వేసుకుంటారు. అలాగే ఆ 42 రోజులు కూడా చాలా దీక్ష వహిస్తారు. వడి అనేటటువంటిది ఉంటుంది. ఈవెన్ మీరు యూరినేషన్కి వెళ్ళిన కాలు కడుక్కోవాలి, ఈవెన్ ఇఫ్ యూ యూజ్ ద టాయిలెట్స్ మళ్ళీ స్నానం చేయాలి, చాలా ఉంటాయి. సో కాబట్టి ఇట్స్ ఎన్ ఎసెన్షియల్ ప్రాక్టీస్. మరి ఇప్పుడు నాన్ ఎసెన్షియల్ ప్రాక్టీస్ అయినటువంటి హిజాబ్ని ఎసెన్షియల్ ప్రాక్టీస్ అయినటువంటి అయ్యప్పమాలని ఎలా మనం కంపేర్ చేయగలం? సో ఇట్స్ ఎన్ ఎసెన్షియల్ ప్రాక్టీస్ ఇన్ ద హిందూయిజం. సో కాబట్టి ఈ ప్రాక్టీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్లోకి రాదన్నారు. కానీ అయ్యప్పమాల ప్రొటెక్షన్ ఆఫ్ రిలీజియన్ గ్యారంటీడ్ బై కాన్స్టిట్యూషన్లోకే వస్తుంది. మరి అప్పుడు ఆ స్కూల్ని బ్యాన్ చేయాలి కదా. చూద్దాం ఏం జరుగుతుందో. అలాగే కోర్ట్స్ దీని మీద కూడా ఏం చెప్పాయంటే, ఫతిమా హుస్సేన్ సయ్యద్ వర్సెస్ భారత్ ఎడ్యుకేషన్ సొసైటీ అనేటటువంటి ముంబై హైకోర్టు 2003లో ఖురాన్ అనేటటువంటిది ఈ హిజాబ్ని ఎక్కడా కూడా మ్యాండేటరీ చేయలేదు, కాబట్టి ఇది ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కాదు అని ముంబై హైకోర్టు చెప్పింది. కేరళ హైకోర్టు 2015లో డ్రెస్ కోడ్ ఫర్ ఆల్ ఇండియా ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి వస్తే, అక్కడ డ్రెస్ కోడ్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ అనేటటువంటి వాటిని నిరోధించడానికి, కాబట్టి డ్రెస్ కోడ్ అనేటటువంటిది కరెక్టే అని చెప్పడం వల్ల ఒక పర్టికులర్ డ్రెస్ కోడ్ బై ద హిందూస్ని అలో చేయలేదు. సో కాబట్టి అక్కడ ఈ పర్టికులర్ కేసులో కేరళ హైకోర్టు డ్రెస్ కోడ్ని అప్హోల్డ్ చేసింది. సిబిఎస్ఈని ఎడిషనల్ మెజర్స్ ఆఫ్ ద స్టూడెంట్, ఒకవేళ ఎవరైనా రిలీజియస్ యాటిట్యూడ్తో ఏవైనా ఎక్స్ట్రా థింగ్స్ వేసుకోవాలని అనుకుంటే దానికి ఎక్స్ట్రా గైడ్లైన్స్ ఇమ్మని చెప్పింది. అంటే చూడండి హౌ సెన్సిటివ్ ద హైకోర్ట్ వాజ్. ఒకవేళ ఎవరైనా అది మత ఆచారాలకు వ్యతిరేకంగా ఉంటే సిబిఎస్ఈ దయచేసి ఆ మత ఆచారాలను అలౌ చేసేటటువంటి విధంగా రూల్స్ ఇవ్వమని చెప్పారు. స్కూల్స్ కూడా పెట్టండి,
మీరు ఆక్స్ఫర్డ్ కన్నా పెద్దోళ్ళ లేదని అనుకుంటే ఇంకా పెద్ద పెద్ద యూనివర్సిటీల కన్నా గొప్పోళ్ళ మీరు కట్టించుకునేది 5 లక్షలు చెప్పేదేమో ఏబిసిడీలు దానికి ఇంత హడావిడా ఏం లేదు కదా సో అలాగే కేరళ హైకోర్టు 2016లోనే వేరింగ్ ఏ హిజాబ్ అనేటటువంటిది మళ్ళీ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అని చెప్పారు తర్వాత సిబిఎస్ఈ డ్రెస్ కోడ్ సేఫ్ గార్డ్స్ ఇస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేయమని మళ్ళీ పాత తీర్పుని రివర్స్ చేశారు అలాగే కేరళ హైకోర్టు మళ్ళీ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ డెసిషన్ టు డినై పర్మిషన్ టు వేర్ హెడ్ స్కార్ఫ్ అనేటటువంటి దాన్ని సపోర్ట్ చేసింది అంటే హిజాబుల్కి వ్యతిరేకంగా ఇక్కడ కలెక్టివ్ రైట్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అవుట్ వై ద ఇండివిజువల్ రైట్స్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పారు కానీ ఇవి వెస్ట్రన్ ఫిలాసఫీస్ ఇవి వెస్ట్రన్ సెక్యులరిజం ఈజ్ ఎ నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం ఇండియన్ సెక్యులరిజం ఈజ్ పాజిటివ్ ఫార్మ్ ఆఫ్ సెక్యులరిజం వెస్ట్రన్ సొసైటీస్ రిలీజియస్ని దూరంగా పెడతాయి ఇక్కడ ఉన్నటువంటి సొసైటీస్ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్ని రిలీజియన్ని ఆధారంతో చేర్చుకుంటాయి సో రిలీజియస్ ప్రాక్టీసెస్ని మనం విడిగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇలాంటి వాటికి కలిపి చూడలేమా ఎవడు పట్టించుకుంటాడండి స్కూళ్ళలో పిల్లలకి అంత ఉంటుందా అయ్యప్పమాల వేసుకుంటే అయ్యప్పమాల వేసుకున్నావా అని అంటారు అంతే తప్ప అరే లేదు నువ్వు దూరంగా కూర్చోవాలి ఇట్లాంటి పిల్లలకి ఏముండవు పిల్లల్లో అనవసరమైనటువంటి మత మౌఢ్యాలను మనమే పెడుతున్నాం వాళ్ళు మంచిగానే ఉన్నారు అందుకే పిల్లలు దైవంతో సమానమని మనమే వాళ్ళని మారుస్తున్నాం సో ప్రాబ్లమ్ ఈజ్ విత్ అస్ నాట్ విత్ దెమ్ అలాగే సుప్రీంకోర్టు దీనికి స్ప్లిట్ డెసిషన్ కూడా ఇచ్చింది జస్టిస్ హేమంత్ గుప్తా ఈయన ఏమన్నారంటే హిజాబ్ కాంట్రవర్సీ వచ్చినప్పుడు కూడా సెక్యులరిజం అనేది అందరికీ అప్లికేబుల్ అవుతుంది రిలీజియస్ సింబల్స్ అనేటటువంటివి కమ్యూనిటీ టు వేర్ ద రిలీజియస్ సింబల్ వుడ్ బి యాంటీ థీసిస్ టు సెక్యులరిజం అని చెప్పారు అంటే హిజాబ్ని ఈయన వ్యతిరేకించారు సో స్టూడెంట్స్ ఆర్ ఫ్రీ టు ప్రొఫెస్ ద రిలీజన్ క్యారీ అవుట్ రిలీజియస్ యాక్టివిటీస్ అదర్ దెన్ వెన్ దే ఆర్ అటెండింగ్ ఏ క్లాస్ రూమ్లో తక్క ఏదో భర్త ప్రాణము తక్క అంటాడు చూడండి అందులో అట్లా క్లాస్ రూమ్లో తప్ప వాళ్ళ రిలీజియస్ ఫ్రీడమ్ని చూపించవచ్చు అని సుప్రీంకోర్టు జడ్జి ఒక ఆయన చెప్పారు కానీ అదే తీర్పులో మరొక జడ్జి జస్టిస్ సుధాంశు ధులియా ఈయనేమన్నారంటే హిజాబ్లు అనేది ఇట్స్ ఎ సింపుల్ మ్యాటర్ ఆఫ్ చాయిస్ దాన్ని ఎందుకు ఇంత కాంట్రవర్సీ చేస్తున్నారు మీరు అది మ్యాటర్ ఎసెన్షియల్ కాదా అనేది పక్కన పెడితే వాళ్ళకి నచ్చింది వేసుకున్నారు మీకేంది ప్రాబ్లము సో నాకు ఇది మోర్ కామన్ సెన్స్ డెసిషన్ లాగా అనిపించింది బికాస్ కామన్ సెన్స్ ఈజ్ నాట్ కామన్ ఫర్ ఆల్ సో మోర్ కామన్ సెన్స్ డెసిషన్ లాగా అనిపించింది ఆయన చాలా ఒక అద్భుతమైనటువంటి పదాన్ని చెప్పారు హైకోర్టు చెప్పినటువంటి అంశాన్ని స్కూల్స్ అనేవి క్వాలిఫైడ్ పబ్లిక్ స్పేసెస్ అవి కూడా పబ్లిక్ స్పేసెసే బట్ క్వాలిఫైడ్ పబ్లిక్ స్పేసెస్ కాబట్టి అందులో మీరు ఇవి వేసుకోకూడదు ఇవి వేసుకోవాలి ఇట్లాంటివి ఏం అవసరం లేదు ఎక్సెప్షన్స్ ఇవ్వచ్చు చాలామందికి చాలా విషయాల్లో ఈ దేశంలో ప్రపంచంలో అనేక ఎక్సెప్షన్లు ఇచ్చినాం చిన్నపిల్లడికి ఎక్సెప్షన్ ఇస్తే ఇప్పుడు ఏమైనా 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా లేదా మీ స్కూల్కి వచ్చే ప్రాఫిట్ అనబోతుందా లేదా మీ ప్రాఫిట్ ఎవరికైనా పంచుతారా సో అక్కర్లేనటువంటి విషయాలు ఇవి సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే హిజాబ్ అనేటటువంటి దాన్ని వేసుకోకపోతే అసలు స్కూల్ పిల్లలకి ఎడ్యుకేషనే వద్దనేటటువంటి తల్లిదండ్రులు ఉన్న సొసైటీ మనది అలాగే మన రిలీజియస్ ప్రాక్టీస్ని వదిలేసుకునే బదులు ఎడ్యుకేషన్నే వదులుకోవాలని అనుకునేటటువంటి సొసైటీ కూడా మనదే సో అలాంటి వాటిల్లో సెన్సిటివిటీ టువర్డ్స్ రిలీజియన్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఇండివిజువల్ రైట్స్ వర్సెస్ కలెక్టివ్ రైట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఇండివిజువల్ రైట్స్ గెలవాలా కలెక్టివ్ రైట్స్ గెలవాలా కాదు ఇద్దరూ గెలవాలంటే ట్రై టు మెయింటైన్ సెన్సిటివిటీ టువర్డ్స్ రిలీజియన్ మేక్ రిలీజియన్ యాజ్ ఎ ప్రైవేట్ అఫైర్ నేను పొద్దున్నే ఎవరికి దండం పెట్టుకున్నాను మీకు అనవసరం అది మీకేమైనా ఇబ్బంది కలిగిస్తే చూడండి సో స్కూల్స్కి కూడా ఒక రకమైనటువంటి హితవు పలుకుతూ ఇది ఎండ్ ఆఫ్ ద సెషన్ సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకటి ఇచ్చాను ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి లౌకికవాదం భారతీయ రూపాన్ని రూపొందించడంలో సహనం సమ్మిళితత్వం మరియు బహుళత్వం కీలకమైన అంశాలు మీ సమాధానాన్ని సమర్థించండి 2022లో ఇచ్చిన యూపీఎస్సీ క్వశ్చన్ ఇన్ 200 minutes సో ఇది ఈరోజు టాపిక్ మరో కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్